హలో, అవును వెంకటే మాట్లాడేది. నిజంగానా? Sir, kindly switch off your mobile phone. 1 second please. Excuse me. Excuse me. Sir, please sit down. Captain, there is a medical emergency. Hyderabad, Air India 101, returning due to medical emergency. అలాగే ఉండండి. ఓ మై గాడ్, ఐఎమ్ ఆల్ రైట్. పోచారం పోచమ్మ తల్లే నన్ను కాపాడింది. మీరు వెళ్ళండి, నాకు బయటికి దారి తెలుసు. బాయ్. జెంటిల్మెన్ వెయిట్. 70 kilos. పడిది. రంభారావు. అవునయ్యా, రంభారావునే. తొడ మీద పచ్చిపట్టు కూడా ఉంది, చూస్తావా? సారీ సారా పడిది. కుంపలిగలు. సార్, డ్రాప్ ఫిల్మ్ నగర్ క్లబ్ అని. అవునయ్యా, కుంపలి మీదగా పోనీ. చెప్పు వెంకట్. 5 నిమిషాలు మీ ఇంటి ముందు ఉంటాను, రెడీగా ఉండు. పొద్దున్నాయంట్రా. రే, శ్రీనుగాడు ఫోన్ చేశాడ్రా. ఎవరు సైలెన్స్ రా? పాణి వచ్చాడని చెప్పాడ్రా. పానీనా? పాణిని చూడాలంటే 8 కల్లా మన కాలేజ్ వాటర్ ట్యాంక్ మీద రమ్మన్నాడు. గాల్లో ఉన్న ఫ్లైట్ లో గుండె నొప్పిని సీజెస్ దిగి పారిపోయాను. ఓ షిట్. దానికి తర్వాత వెళ్తూ కానీ ముందు బయటికి రా. ఇదిగో బండి వచ్చేస్తున్నాను. బంగారం, నేను బయటికి వెళ్ళి ఇప్పుడే వచ్చేస్తాను. ఓ థ్యాంక్స్, షూస్ మర్చిపోయాను. మా ఫ్రెండ్ పాణి దొరికేట. ఓకే, బాయ్. ఏంటి? అయ్యో, సాక్స్ అక్కల వాసన వస్తున్నాయి, వెళ్ళొస్తాను. ఓకే, వచ్చి చెప్తాను. బాయ్. రేయ్, ప్యాంట్ వేసుకొని వెళ్ళరా. ఇక్కడ ఆగా, త్వరగా ఎక్కరా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఫిలిం నగర్ క్లబ్ కి తర్వాత వెళ్ళొచ్చు. ముందు ఐడియల్ ఇంజనీరింగ్ కాలేజ్ పో. ఓకే సార్. రే, మర్చిపోయావా? లేక ఫ్యాషనా? సాక్షా ప్యాంట్ రా. స్టాప్. రారా. సార్, ఫిల్మ్ నగర్ క్లబ్ కి. ఎందుకే టెన్షన్ పడతావు? స్ట్రైట్ గా ఎయిర్పోర్ట్ కి వెళ్ళు. అక్కడ అన్నయ్య నీకోసం వెయిట్ చేస్తుంటాడు. ఆయన కిచెన్ క్లబ్ కి వెళ్ళు. ఆయన పేరు కూడా రంగారావే. హలో, నేను రంభారావు మాట్లాడుతున్నాను. బండి ఎక్కడా? అన్ని ప్లేసులు చూసేసానయ్యా, ఇంకా రన్వే మాత్రమే బాకీ. పాణి. ఏ శ్రీనివాస్, పాణి ఎక్కడా? పాణి చెప్పరా, పాణి ఎక్కడ? వచ్చారా తోకలేని కోతుల్లారా? ఐఎమ్ బ్యాక్. హ్యావ్ అ డ్రింక్ మ్యాన్. యూ టూ. రే, పాణి ఎక్కడా? చెప్తా, ముందు చూడండి రా. ఎలా ఉంది? సూపర్ గా ఉంది. రే, నా పెళ్ళాన్ని కాదురా, బ్యాక్గ్రౌండ్ లో హౌస్ చూడండి. $4 million. రే, నేను ఇంటి గురించే చెప్పాను రా. అవును, వైఫ్ యావరేజ్. స్విమ్మింగ్ పూల్ హీటెడ్, లివింగ్ రూమ్ మేపుల్ వుడ్ ఫ్లోరింగ్, మై న్యూ లంబోర్గిని 6496cc. రే, నువ్వేమైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్ వా? ఏంట్రా ఈ గోలంతా? పాణి ఎక్కడా? మర్చిపోయారా? కమ్ విత్ మీ. ఏంట్రా వీడు? ఏం రేయ్, ఈ డేట్ గుర్తుంచుకోండి రా. 10 సంవత్సరాల తర్వాత ఇదే రోజు ఇదే ప్లేస్ లో కలుద్దాం. అప్పుడు మన ఇద్దరిలో ఎవడు గొప్పడవుతాడో చూసుకుందాం. బెటరా?
దమ్ముందరా మగాడివైతే రారా. గుర్తొచ్చిందా ఆ రోజు ఇక్కడే ఆ పానీగాడితో బెట్ట కట్టాను కదరా. నేను మగాండ్రా, గెలిచా. ఇంకా అర్థం కాలేదా మబ్బున్నా. చెప్తా నా కొడక. పానీ వచ్చాడని ఫ్లైట్ ఆ దిగి వచ్చాను. వీడు ప్యాంట్ కూడా వేసుకోకుండా వచ్చాడు. 10 ఏళ్ళుగా వెతుకుతున్నా. వాడు బతుకున్నాడో లేడో కూడా తెలియదు. నీ తొక్కలో పెట్టి కోసం వాడు వస్తాడని మమ్మల్ని రమ్మన్నావా? కూల్ డ్యూడ్స్ అడిక్కడ రాడమ్మా, నాకు తెలుసు. వీడి తుప్పుడేంట్రా? వీడిని ఇక్కడి నుంచి ఒక పని అయిపోరా. వదిలేరా. మరెందుకురా మమ్మల్ని ఇక్కడ రమ్మన్నావు? పానీగాడిని చూద్దామనే వెళ్ళి చూద్దాం. ఆడు గొప్పోడో నేను గొప్పోడో చూద్దాం. అంటే వాడు ఎక్కడున్నాడో నీకు తెలుసు అనమాట. ఎస్, పానీ ఎక్కడ ఉన్నాడు? ఈజ్ ఇన్ టానిక్ వ్యాలీ. అర్థం కాలేదా? అర్రక్కు. పాణి పంచబట్ల సారంగపాణి. పేరు చూసి నవ్వుకోవచ్చు, వాడిని చూస్తే మెచ్చుకోవాల్సిందే. 20 ఏళ్లగా అమ్మా నాన్న టీచర్స్ చెప్పలేకపోయిన విషయం 4 ఏళ్లలో మాకు నేర్పించి వెళ్ళిపోయాడు. మేమేంటో మాకు చూపించాడు. లైఫే ఒక రన్నింగ్ రేస్. మనం స్పీడ్గా పరిగెత్తకపోతే పక్కవాడి తొక్కేసి ముందుకెళ్ళిపోతాడు. అంతెందుకు, పుట్టడానికి కూడా 300 మిలియన్ స్పర్మ్స్ తోటి పోటీ పడి గెలవాలి. 1980 పొద్దున 10:20కి నేను పుట్టాను. 10:21కి మా నాన్న డిసైడ్ చేశాడు. మాకు ఇంజనీర్ పుట్టాడు. వెంకటరామకృష్ణ బిఈ. అండ్ మై ఫేట్ ఇస్ సీల్డ్. నేనేం అవ్వాలనుకుంటున్నానో నన్నెవరు అడగలేదు. శనక్కాయల నిఖిల్ వెంకట రామకృష్ణ పంచపట్ల సారంగపాణి. రూమ్ నంబర్ 34. రా వెళ్దాం. నా పేరు మరగతమణి ఎంఎం. ఇక్కడున్న ఇంజనీర్లందరూ నన్ను మిల్లీమీటర్ అని పిలుస్తారు. టీ కాఫీ తీసుకురావడం, బట్టలు ఉతకడం, అయన్ చేయడం, అసైన్మెంట్ కాపీ చేయడం అంతా మనమే. కానీ చదువు మాత్రం మీరే చదువుకోవాలి. ఫిక్స్డ్ రేట్, నో బార్గింగ్. ఏ మిల్లీమీటర్, ఒక్క నిమిషం. ఫోటో తీస్తున్నారా? తీయండి తీయండి. ఇది కిలోబైట్, ఇది మెగాబైట్, ఇది వాళ్ళ అమ్మ జిగాబైట్, బట్ నథింగ్ బైట్. సరస్వతి నమస్తుభ్యం వరదే ఏం భక్తి, ఏం భక్తి. కరిష్యామి హాయ్, సిద్ధిర్భవతు. హాయ్ వెంకట్. నా పేరు నిఖిల్. వరదే కామరూపిణి. గురువు గారు గంట కొడితే ఎగ్జామ్ లో మార్కులు కొట్టేయచ్చు అనుకుంటున్నారు. ఏయ్, బయటికి పోరా. హే మిల్లీమీటర్, నీ మీటర్ అంతా? 1 కిలోమీటర్ కి 1 బ్యాగ్ కి 2 రూపాయలు, 2 బ్యాగులకి 2 కిలోమీటర్లకి 8 రూపాయలు. ఇదిగో చిల్లర నువ్వే ఉంచుకో. ఇలా టిప్స్ తీసుకోవడం మనకు అలవాట్లేదు. సరే కానీ రాత్రి ఫ్రెషర్స్ పార్టీకి కన్నాలేని డ్రైవర్ వేసుకోవడం మర్చిపోకు. మమ్మల్ని ఆశీర్వదించండి. అరంభం బం ఆరంభం అబం బం బం ప్రారంభం అరంభం బం. సీనియర్స్ చెప్పింది చేస్తే స్నేహం, చెయ్యకపోతే కోపం. వాళ్ళ కోపం రాకూడదని వాళ్ళ కాళ్ళ మీద పడ్డా. కానీ మాకు దొరికింది పాణి స్నేహం. ఆ రోజే పాణిని ఫస్ట్ టైం చూశాను. అబ్బం బం. ఏంట్రా వస్తున్నాడు కొత్త పక్కరా? అన్నా రానా 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 రానా. నమస్తే అన్నో. తమ్ముడు నీ పేరేంట్రా? పంచభట్ల సారంగపాణి. ఇదేం పేర్రా పంచభట్ల? సినిమాలో పాటలు రాస్తారే భాస్కర్ భట్ల, ఆయన తాలూకా. సరే సరే బాస్కి ప్యాంట్ ఇచ్చేయమ్మా. చెప్తున్నాడుగా, తీయమ్మా. తమ్ముడు తీ. ఏయ్ నీకేమన్నా చెవుడా? ఏంట్రా పొగరు? కాంచనగంగా చల్లగా ఉందా? తడి ప్యాంటుతో ఉంటే జలుబు చేసి జ్వరం వస్తుంది. తీ. ఏంటి నువ్వు క్రిస్టియన్ వా? మూత్రాభిషేకమా? ఏంట్రా ఇది? ఇదేం తెలుగురా? డిక్షనరీ తెలుగురా బావా.
ఈడేంట్రా రేయ్ రారా బయటికి రారా నువ్విప్పుడు బయటికి రాలేదనుకో బిడ్డ నీ తలుపు మీదే నేను మూత్రాభిషేకం చేసేస్తాను. 10 అంకెలు లెక్క పెడతాను. నువ్వు బయటికి రాలేదనుకో ఈ సెమిస్టర్ మొత్తం నీ రూమ్ తలుపు మీదే వంటేలు పోస్తా. 1 2 3 4 5 6 7 8 9 ఎవరాదే 10 నిన్ను గురుజీ యు ఆర్ గ్రేట్, మమ్మల్ని ఆశీర్వదించండి. సాల్ట్ వాటర్ ఇస్ అ గ్రేట్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 8th స్టాండర్డ్ ఫిజిక్స్ లో చదివాను. పాణి అప్లై చేసే. డాక్టర్ విరూపాక్ష సుందరం, ఐఈసీ ప్రిన్సిపల్. స్టూడెంట్స్ ముద్దుగా వైరస్ అని పిలుస్తారు. వైరస్కి ప్రతిదానిలో పోటీ ఏదైనా తనే గెలవాలనుకుంటాడు. పంచువాలిటీకి ప్రాణం ఇచ్చే టైం సేవ్ చేయడానికి షర్ట్కి బటన్స్ పెట్టుకోడు, వెల్క్రో. టై కట్టుకోడు, పెట్టుకుంటాడు. భారతంలో అర్జునుడు, శివాజీ సినిమాలో రజనీకాంత్ లాగా ఒకే టైంలో 2 చేతులు వాడే సవ్యసాచి. ఇంకా చెప్పాలంటే వాళ్ళకన్నా బెస్ట్ అనిపించుకోవాలని కాళ్ళతో కూడా కుస్తీ పడేవాడు. లంచ్ తర్వాత ఎగ్జాక్ట్ గా 7:30 నిమిషాలు పవర్ నాప్. ఆలోగా ఆయన దృష్టిలో అన్ప్రొడక్టివ్ వర్క్ అంటే గోర్లు కట్ చేయడం, ముక్కులో వెంట్రికలు కట్ చేయడం, షేవ్ చేయడం లాంటి అన్ని పనులు ఫినిష్ చేయాలని గోవింద్కి స్ట్రిక్ట్ ఆర్డర్. వైరస్ గుడ్లు తీసుకొస్తున్నాడు, అందరూ బయటకు వచ్చి నుంచండి. రండి రండి రండి. ఏంటిది? కుక్కు సార్, ఇది కుక్కు నెస్ట్ సార్. రాంగ్. కోయిల ఎప్పుడు గూడు కట్టారు. కోయిల గుడ్లు ఎక్కడ పెడుతుందో తెలుసా? కాకుల గుట్లోనే గుడ్లు పెడుతుంది. ఏంట్రా మొదటి రోజు గూడు గుడ్డు అంటున్నారు? శకునమే సరిగ్గా లేదే. కోయిల పిల్లలు గుడ్డు పగిలి బయటికి వచ్చిన వెంటనే ముందుగా ఏం చేస్తాయో తెలుసా? గూట్లో ఉన్న మిగతా కాకి గుడ్లన్నిటినీ తోసేస్తాయి. కాంపిటీషన్ ఓవర్. ద లైఫ్ బిగిన్స్ విత్ మర్డర్. దట్ ఇస్ నేచర్. కంపీట్ ఆర్ డై. మీరు కూడా ఈ కోయిల్ లాంటి వాళ్ళే. ఇవన్నీ మీరు కిందకి తోసేసిన కాకి గుడ్లు. డోంట్ ఫర్గెట్, ప్రతి సంవత్సరం ఐఈసీకి 4 లక్షల అప్లికేషన్స్ వస్తాయి, కానీ అందులో 200 మాత్రమే సెలెక్ట్ అవుతాయి. యు అదర్స్ ఆర్ బ్రోకెన్ ఎగ్స్. మా అబ్బాయి, మై ఓన్ సన్, 3 సంవత్సరాలు అప్లై చేశాడు. ప్రతిసారి కాకి గుడ్ల మిగిలిపోయాడు. డిస్పస్, అందరూ వెళ్ళొచ్చు. వెళ్ళండి వెళ్ళండి.